హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? గండి క్షేత్రానికి వెళ్తున్నామండి. అది కడప డిస్టిక్లో ఉంది. మా అన్న వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ టైం వెంట్రుకలు తీస్తున్నారు, అందుకే అక్కడికి వెళ్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము ముందుగా వైట్ ఫీల్డ్లో ఉన్న మెట్రో ఎక్కేసామండి. మేము ఎక్కినప్పుడేమో అంతగా ఎవరు అంత రష్ లేరండి. పోను చాలా రష్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ డేనే దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. మేము ఎక్కింది ఫ్రైడే నైట్ అనమాట. సో దసరా హాలిడేస్ అన్నీ ఆ రోజు నెక్స్ట్ డే నుంచి దసరా హాలిడేస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫుల్ రష్ ఉన్నారండి. అసలు అర్థమే అవ్వలేదు మాకు. హాఫ్ వెళ్ళిపోయాక ఆ మెట్రో ఏం చేశారంటే ఇంకో మెట్రోలోకి చేంజ్ చేసేసారు. మాకు డైరెక్ట్ మెట్రో ఉన్నింది కానీ ఇంకో దానికి చేంజ్ చేసేసారు. మళ్ళీ ఎక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చేసాము. ఆ బస్ స్టాండ్లో చూస్తే ఫుల్ జనం ఉన్నారండి. అస్సలు గ్యాపే లేదు. మాకు బస్సే లేట్ అయిపోయింది. అసలు చెప్పాలంటే మాకు 11:30కి రావాల్సిన బస్సు 1కి వచ్చిందండి. అసలే మా చిన్న బాబు ఉన్నాడు. నిద్ర సరిపోదు కదండి ఎవరికైనా చిన్నపిల్లలకి. అసలు చాలా ఇబ్బంది పడిపోయాము నిజంగా చెప్పాలంటే. ఇక ఫైనల్లీ 1కి వచ్చేసిందండి బస్సు. అబ్బా చెప్పాలంటే అసలు నైట్ నిద్ర అనేదే లేదండి మాకు చెప్పాలంటే. ఆ బస్సులో కూడా మా బాబు నిద్రపోతే చాలు అనుకున్నాం, అలా ఉండింది మా పరిస్థితి. ఇంకా ఫైనల్లీ మేము రాయచోట్లో దిగేసాము. రాయచోటు నుంచి వేంపల్లికి డైరెక్ట్ బస్సు ఉన్నింది. అంటే మధ్యలో గండికి స్టాప్ ఒకటి ఉంటుంది, ఆ బస్సు ఎక్కేసాము. ఇదేమో రాయచోటు నుంచి వేంపల్లికి వెళ్ళే రూట్ అండి. రోడ్స్ అస్సలు బాగాలేవండి చెప్పాలంటే. గుంతలు గుంతలు, దుమ్ము అలా ఉన్నింది. ఇంకా చెప్పాలంటే ఆ బ్యాగ్తో సహా దుమ్ము పట్టేసాయండి, అంత ఘోరంగా ఉన్నాయి. చుట్టూ నేచర్ మాత్రం చాలా బాగుండింది. చుట్టూ మామిడి తోటలు, పొలాలు, ఇంకా ఇల్లు, పల్లెటూర్లు చాలా చాలా బాగున్నాయి. ఇక రాయచోటి నుంచి గండి క్షేత్రానికేమో 1.5 hour పడుతుందండి. రోడ్ సరిగా లేవు కాబట్టి చాలా టైం పడుతుంది, లేకుంటే 1 hourలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మేము ఫైనల్లీ గండి క్షేత్రానికి వచ్చేసామండి. మేము హరిత హోటల్లో రూమ్ తీసుకున్నాము. చుట్టూ చాలా బాగుండింది హరిత హోటల్ బయట అంత లొకేషను. మీకు చూపిస్తాను పదండి మా రూమ్ ఎలా ఉందో. ఈ గండి క్షేత్రానికి ఒక చరిత్ర ఉందండి. అదేంటంటే రాముడు వనవాసం చేసే టైంలో అక్కడ విశ్రాంతి తీసుకున్నారంట. తన బాణంతో ఆంజనేయ స్వామి చిత్రాన్ని గీశారంట, కానీ చిటికన వేలు వేయడం మర్చిపోయారంట. తర్వాత రోజుల్లో ఒక రాజు, వ్యాసరాజు అయిన ఒక రాజు ఆ చిత్రానికి విగ్రహాన్ని చెక్కడం మొదలు పెట్టారు. ఆ చిటికన వేలు చెక్కేటప్పుడు మాత్రం రక్తం వచ్చేసిందంట. అందుకే ఇప్పటికి కూడా అలాగే ఆంజనేయ స్వామికి చిటికన వేలు అనేది ఉండదండి. మీరు ఎప్పుడైనా వెళ్ళారంటే గమనించండి. ఇక్కడ మనం ఏమైనా ఒక కోరిక కోరామంటే తప్పకుండా నెరవేరుతుంది, అంత మహిమ ఉందండి ఇక్కడ ఆంజనేయ స్వామికి. ఇది కడప జిల్లాలో ఉన్న వేంపల్లి మండలంలో ఉందండి గండి క్షేత్రం అనేది. చాలామంది ఉన్నారండి వచ్చేవాళ్ళు. మాకైతే ఫుల్గా ఆకలి అయిపోతుంది, అందుకే మేము టిఫిన్ తినేదానికి వెళ్తున్నాము. మీకు పదండి చూపిస్తాను ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుందో. ఇది చాలా చిన్న ఊరండి. ఇక్కడ టిఫిన్ హోటల్స్ లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. చాలా తక్కువ అంటే 2-3 ఉంటాయి, అంత చిన్న ఊరు. ఇక్కడ ఇల్లులు కూడా చాలా తక్కువే. ఇక్కడ ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి. ఇదేమో రాముని టెంపుల్, ఇంకోటి శివాలయం కూడా ఉందండి. అది కొండపైన ఉంటుంది, కొంచెం వెళ్ళడానికి కష్టము. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ హోటల్స్ అనేవి ఇలానే ఉంటాయండి. ఇక్కడ దోశ, ఇడ్లీ, పూరి అవే ఉన్నాయి, ఇంకేమి లేవు. మీకు అంతగా టిఫిన్స్ బాగా ఉండాలంటే వేంపల్లికి వెళ్ళి తినొచ్చు. వాళ్ళు దోశ వేసే వీడియోని ఊరికి అలా తీసానండి, మీకు చూపించాలని అంతే. ఇక్కడ టిఫిన్ తినడం అయిపోయిందండి. ఇక రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోయాము. అక్కడ మా అన్న వాళ్ళ బాబుకి వెంట్రుకలు తీయిస్తున్నారు కదా. ఫస్ట్ ఇలా తమలపాకుతో మేనమామ ఇలా కట్ చేస్తున్నాడు. 3 సార్లు అలా కట్ చేయాలంట తమలపాకుని.
తర్వాత 3 సార్లు కత్తెరతో వెంట్రుకల్ని కట్ చేయిస్తారండి మేనమామతోనే. మా ఇళ్ళల్లో ఇలా ఫస్ట్ చేస్తారు, మేనమామతో సాంగ్యం చేయిస్తారు. తర్వాత ఇలా కొబ్బరి గిన్నెతో తలపైన ఇట్లా చేత్తో ఇట్లా పగలగొట్టేసేయాలండి. ఇదొక సాంగ్యంలా చేస్తారు. ఇలా మేనమామ సాంగ్యం అయిపోయినాక గుండు తీసే అతను ఇంకా పూర్తి చేసేస్తాడు. మా అన్న వాళ్ళ బాబు ఫుల్ ఏడ్చేసాడండి, అసలు చేతిలో ఉండలేదు. అసలు ఎలా ఉండిందో వాడికి, చాలా ఇరిటేషన్ ఉండిందేమో, చాలా చాలా ఏడ్చేసాడు. ఇంకా అలా వెళ్తుంటే సడన్గా వర్షం పడిపోయిందండి. ఇంకా అందుకే అందరం అలా పక్కకి ఇక్కడ ఓల్డ్ టెంపుల్ వేరేది ఉండిందండి. అప్పుడు వరదలు రావడం వల్ల ఆ టెంపుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ వేరేగా పెట్టేశారు టెంపుల్ని. ఆ టెంపుల్ మళ్ళీ ఇప్పుడు రిపేర్ అవుతుంది, దానికి చాలా టైం పడుతుందంట. ఇదిగోండి ఆంజనేయ స్వామిని, మీరు కూడా దర్శించుకోండి. మేము తీసుకున్న హైతా హోటల్లో చిన్న పార్క్ ఉండిందండి. అక్కడ ఉయ్యాలలు అలాంటివి చిన్న చిన్నవి ఉన్నాయి. చాలాసేపు బాగా ఎంజాయ్ చేస్తాము మేమందరం కలిసి. ఆ రోజు నైట్కి అక్కడే ఉన్నామండి. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని అందరం రెడీ అయిపోయి ఇంకా కడపకి స్టార్ట్ అయిపోయాము ఆటో తీసుకొని. బస్సులో వెళ్ళాలంటే ఇంత లగేజ్తో పిల్లలతో కష్టం అయిపోతుందని ఇంకా ఆటోలో వెళ్తున్నామండి అందరం కలిసి. కడపలో మా బంధువులు ఉన్నారండి, అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆ రోజు నైట్కి మేము విజయవాడకి వెళ్ళాము. మా అమ్మ వాళ్ళది విజయవాడ అనమాట. మా ఆయనేమో అక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళిపోయారు. నేను మా అమ్మ వాళ్ళతో కలిసి విజయవాడకు వచ్చేసాను. నేను మా అక్క ఇద్దరం వెళ్ళాము విజయవాడకు మా అమ్మ వాళ్ళతో కలిసి. ఎప్పుడు బస్ ట్రైన్ ఇలా మామూలుగానే వెళ్తూనే ఉంటాం. ఇలా షేర్ ఆటోలో వెళ్ళడం, అందరితో కలిసి వెళ్ళడం అంటే అది చాలా ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంటుంది వెళ్ళేదానికి. మా ట్రైన్ వచ్చేసి ఎర్రగుంట్ల నుంచి అండి, కడప నుంచి డైరెక్ట్ లేదు. సో మేము అందుకే కడప నుంచి బస్సులో వెళ్ళిపోయాము ఎర్రగుంట్లకి. కానీ 5 minutes లేట్ అయితే మా ట్రైన్ మిస్ అయ్యేదండి. నిజంగా దేవుడు ఉన్నాడని ఆంజనేయ స్వామి కాపాడాడు ఆ రోజు మమ్మల్ని చెప్పాలంటే. ఆ ట్రైన్ ఒక్క 5 minutes మిస్ అయ్యింటే మేము చాలా కష్టపడే వాళ్ళం పిల్లలతో.
ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.